హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. ఇవాళ వీడియో ఏంటంటే జిష్ణు అన్నప్రాసన అండి. సో తన అన్నప్రాసనకి తనే ఇన్వైట్ చేసుకుంటున్నాడు. వెల్కమ్ టు మై అన్నప్రాసన అని. ఇదిగోండి, అన్నప్రాసనకి ఇలా సిద్ధం చేశారు. ఫ్లవర్ వాస్తో డెకరేట్ చేసి ఒకదాని మీద కత్తి, ఒకదాని మీద మణి, ఒకదాని మీద భగవద్గీత, ఒకదాని మీద ప్రసాదం, ఇంకొక ప్లేట్ మీద గోల్డ్. సో జిష్ణు ఏం పట్టుకున్నాడు అంటే గోల్డే ఫస్ట్ పట్టుకున్నాడు అంటండి. సో అందుకే నేను గోల్డ్ని ఎక్కువసేపు చూపించాను. వాటికి ఇట్లా ఫ్లవర్ వాజులు ఇవి పీటల్లా ఉన్నాయండి. అవి అయితే చాలా బాగున్నాయి, డెకరేషన్ చేశారు ఫ్లవర్ వాజులతో. అదిగోండి జిష్ణు సత్య. సో ఈ డెకరేషన్ చేశారు హాల్లోనే, ఇంట్లో. తనైతే బాబుని తీసుకొని కూర్చుంది. అందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఫస్ట్లో ఏంటంటే ఇంట్లో చేశారు కదండి ఈ వీడియో, అందుకని మేమైతే బయట కూర్చున్నాం. చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. చివరికి లాస్ట్లో వచ్చి నేను వీడియో తీశాను. జిష్ణు వాళ్ళ మేనమామ అన్నమాట. వాళ్ళ మేనమామతో ఆడుకుంటున్నాడు జిష్ణు. తను కూడా వచ్చి ఫోటో కల్లి చూడమ్మా, ఫోటో కల్లి చూడమ్మా అంటోంది సత్య. అక్క తమ్ముళ్ళు దిగారు ఫోటో. జిష్ణు బాగా ఆడుకుంటున్నాడు. సో నెక్స్ట్ వీడియో ఏంటి అంటే అందరూ భోజనానికి సిద్ధమయ్యారు. ఫ్రెండ్స్తో చక్కగా చిట్ చాట్ చేస్తున్నాడు హేమంత్. ఇదిగోండి, ఇక్కడైతే అందరూ బయట కూర్చొని ఉన్నారు. ఫంక్షన్ ఇంకా అంటే అందరూ అయిపోయిన తర్వాత మనం తిందాంలే అని కూర్చున్నారు వీళ్ళు. లేడీస్ అయితే ముందు భోజనం స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే అప్పటికే 1:30 అవుతుందండి. అందుకని భోజనాలు స్టార్ట్ చేసేసారు. ఇదిగోండి, ఇక్కడైతే ఇది మదన్ అంకుల్ వాళ్ళ ఇల్లు. ఇక్కడైతే లేడీస్ స్టార్ట్ చేసేసారు. లోపలికి వచ్చి కూర్చున్నారు. టెంట్లో కొంచెం స్వెట్టింగ్ ఉంటుంది. ఇక్కడైతే ఫ్యాన్ ఉంది అనేసి కొంతమంది భోజనం స్టార్ట్ చేశారు. మిగిలిన వాళ్ళు ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే అంతా క్లమ్జీ అవుతుందని. సరోజ ఇంకా పెట్టుకోలేదు, నేను ఇంకా తీసుకోలేదు. పవిత్ర కూడా ఇప్పుడే తీసుకొని వస్తుంది. సౌజన్య, ఇంకా నువ్వు వద్దాకలు వీడియో తీస్తూనే ఉంటావా అంటోంది. పద్మగారు కూడా పెట్టేసుకున్నారు. పిల్లలైతే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చేసారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు భోజనం స్టార్ట్ చేసేసారు. సరే, ఇక అందరూ తీసుకున్నాక మనం ఎందుకండి లేటు. శంకరరావు గారు హాయ్ చెప్తున్నారు. ఈ లోపల భోజనాల దగ్గర అందరూ తింటున్నారా లేదా అని ఆయన చెక్ చేసుకుంటున్నారు. మా అమ్మగారు వచ్చిన చుట్టాలతో ముచ్చట్లు చెప్తున్నారు. వీళ్ళందరూ చుట్టాలు, ఫ్రెండ్స్ అండి. వాళ్ళకి మా బ్యాచ్ ఒక బ్యాచ్, వాళ్ళు ఒక బ్యాచ్, 2 బ్యాచ్లు ఉన్నారు. వాళ్ళందరూ ముందు స్టార్ట్ చేసేసారు. వాళ్ళది అయ్యాక మేము తిందాంలే అనేసి ఇప్పుడే పెట్టుకున్నారు మన వాళ్ళంతా లోపల కూర్చున్నారు. వీళ్ళంతా బయట కూర్చున్నారు. బయట టేబుల్ ఫ్యాన్స్ ఉన్నాయి. ఇక్కడే మా వినాయకుడిని కూడా పెట్టుకున్నామండి. కరెక్ట్గా నవరాత్రుల్లోనే అన్నప్రాసన కూడా పడింది. ఇంకా అక్కడ హడావిడి, ఇక్కడ హడావిడి. కౌశి అయితే వచ్చేసింది. అమ్మో, పెరుగు చట్నీ నాకొద్దు, నాకు పనీర్ కర్రీయే కావాలి అంటుంది కౌశి. సో ఇక అందరూ భోజనం అయితే, ఎందుకంటే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలండి, అందుకని వచ్చి పిల్లలు భోజనం పెట్టించుకున్నారు. ఇక్కడ పొడులు ఉన్నాయి, పప్పు, చారు, రైస్. ఇక అందరు ఫొటోస్ అయితే నేను పెడుతున్నాను. సరోజ వాళ్ళు ఫస్ట్ అక్షంతలు వేశారు. తర్వాత ఇక ఒక్కొక్క జంట వచ్చి అక్షంతలు వేశారు. ధనాగారు. ఇందులో కొంతమంది నాకు తెలుసండి, కొంతమంది అయితే నాకు తెలీదు. బట్ మ్యాక్సిమం నేను వచ్చిన తర్వాత ఎవరు వేశారన్న పిక్స్ మాత్రం తీశాను. నాగేశ్వరరావు అన్నయ్య, దుర్గా. మిగిలిన వాళ్ళవి కూడా అలాగే కొన్ని తీశాను. కొంతమంది నాకు తెలుసు. నాకు తెలిసిన వాళ్ళనైతే నేను మెన్షన్ చేస్తాను. వీళ్ళు ఒక పిక్ దిగారు. కళ్యాణి అను కృష్ణ గారు. వీళ్ళొక పిక్. స్వామి అన్నయ్య, పవిత్ర. వీళ్ళొక ఫ్యామిలీ పిక్. రేయాన్ష్ నేను కూడా వస్తాను అన్నాడు మధ్యలో, అందుకే రేయాన్ష్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ నేను కూడా ఎందుకంటే మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు, లీవ్ దొరకలేదు. ఇట్లా అనమాట. మేము అక్షంతలు వేసేసాము. తర్వాత తులసి గారు
ప్రసన్న, పద్మ వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ పిక్ లాగా దిగేసేసారు, ముగ్గురు కలిసి ఒకేసారి. వీళ్ళు సత్య ఫ్రెండ్స్, సత్య హేమంత్ వాళ్ళ ఫ్రెండ్స్. సో హేమంత్ కూడా వచ్చేసాడు, నేను కూడా మీతో గ్రూప్ జాయిన్ అవుతాను అనేసి. నెక్స్ట్ కూడా అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కంటిన్యూ అయ్యారు కాసేపు. తర్వాత ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే జాయిన్ అయ్యారు. మా అమ్మగారు ఒక పిక్లో దొరికారు, వాళ్ళ ఫ్రెండ్స్. జిష్ణు ఇక కొంచెం ఏడిపిస్తున్నాడు. పవిత్రను దుర్గా సెల్ఫీ దిగుతున్నారు, మా అమ్మగారిని క్యాప్చర్ చేద్దాం అనుకునే టయానికి. ఓకే, నెక్స్ట్ ఇక వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉండట్లేదండి జిష్ణు, అందుకే నేనే తీసుకుంటాను అనేసి ఈ 3 జంటలు కలిపి అయితే ఒక పిక్ దిగారు. మిగిలిన ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఆంటీ కూడా వచ్చారు. ఈ ఆంటీని చూసి చాలా రోజులైతే అయిందండి, అనుకోకుండా వచ్చారు. నిర్మలా గారు సింగిల్ పిక్ దిగారు. ఈ లోపల ఆంటీ కూడా వచ్చారు కదా అనేసి ప్రసన్న గారు వచ్చేసారు, ముగ్గురు కలిపి దిగారు గ్రూప్ పిక్. జిష్ణు అన్న ప్రశ్న ఇలా జరిగిందండి. యాక్చువల్లీ వీడియోలు అయితే ఎక్కువ కవర్ చేయలేదు, మ్యాక్సిమం ఫొటోస్తోనే కవర్ చేశాను, అందుకే ఫోటోకి వాయిస్. వీళ్ళ ముగ్గురు కలిపి దిగారు. నెక్స్ట్ సింగిల్గా అమ్మయ్య ఇంకా ఫోటోలు అవ్వలేదా, ఎంతసేపు పడుతుంది, జిష్ణు ఏడిపిస్తున్నాడు, నా వల్ల కాదు అన్నట్టుగా చూస్తుందన్నమాట సత్య. తర్వాత వాళ్ళ తమ్ముడు వస్తే ఫొటోస్ వాళ్ళ తమ్ముడు ఎత్తుకొని దిగాడు. తర్వాత తను వాళ్ళ తమ్ముడు కలిపి కూడా 2 పిక్స్ దిగారు. అదనమాట సంగతి. వీళ్ళు కూడా ఒక పిక్ దిగారు, ఎందుకంటే ఇది మ్యాక్సిమం నేను వీడియో తీస్తూనే ఫొటోస్ కవర్ చేశాను కొన్ని, అందుకే కొన్ని పిక్స్ మ్యాక్సిమం కవర్ అయ్యాయి. ఫొటోస్ ఫంక్షన్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి. మన వాళ్ళు కూడా ఇంకా గ్రూప్ పిక్ ఒకటి దిగుదామని అందరూ వెయిట్ చేస్తున్నారు. ట్రైన్స్ నేను కూడా వస్తానని అయితే వచ్చేసాడు వీళ్ళ గ్రూప్లోకి. ఆంటీ వాళ్ళు గిఫ్ట్ ఇస్తుంటే జిష్ణు బాబు భలే అందుకున్నాడు, కవర్ని అయితే వదిలిపెట్టలేదు, గట్టిగా పట్టుకున్నాడు కవర్ని. ఆంటీ వాళ్ళు ఇస్తున్నారు. ఇదిగోండి మన వాళ్ళు బయట కూర్చున్నారని చెప్పాను కదా, ఒక గ్రూప్ ఫోటో దిగుదాం అనుకున్నాం, బట్ జెంట్స్ని అయితే గ్రూప్ ఫోటో తీయలేదు. లేడీస్ అయితే ఆగరు కదా, ఫోటో అంటే భలే ఇంట్రెస్ట్ కదా, వచ్చేసారు మన వాళ్ళు. ఇదిగోండి గ్రూప్ ఫోటో దిగాము, గ్రూప్ ఫోటో. నన్ను సింగిల్గా కొంచెం క్యాప్చర్ చేసుకున్నాను, అందుకే క్లోజప్లో చేయడం వల్ల ఏదోలా ఉంది. పవిత్ర నేను మా బాబు కలిపి దిగుతాము ఫొటోస్ తీయవా అంది, సో వాళ్ళని కూడా కొంచెం కవర్ చేశాను అనమాట. ఆ పిక్స్ కూడా ఇందులో పెట్టేసేసాను, ఎందుకంటే అదే ఫంక్షన్లో దిగారు కదా, నా ఫోన్లో తీశాను. ఇది ఇవాళ వీడియో అండి, ఇంతటితో వీడియో క్లోజ్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.